హలో హీరోస్, పరాశక్తి మూవీని చూడాలంటే ఈ ఒక్క విషయాన్ని మర్చిపోవాలి. ఆ విషయం మరేంటో కాదు, ఇది ఒక తమిళ్ సినిమా అనే విషయాన్ని మర్చిపోయి ఒక మంచి కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాని చూస్తే ఈ మూవీ చాలా బాగుంది. ఖచ్చితంగా చూడమని అయితే నేను రికమెండ్ చేస్తాను. పరాశక్తి సినిమా జనవరి 10, 2026 తేదీ థియేటర్లో రిలీజ్ అయింది. తర్వాత G5 లోకి ఫిబ్రవరి 7వ తేదీ జనవరి 2026లో వచ్చింది. ఇందులో హీరోగా శివకార్తికేయన్, హీరోయిన్ గా శ్రీలీల నటించారు. ఇక ఈ మూవీలో ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మూవీ ఓవర్ వ్యూ చూద్దాం. ఇది నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా తీసిన సినిమా. 1965లో తమిళనాడులో హిందీని బలవంతంగా పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఉద్యమాల గురించే ఈ కథ. నెక్స్ట్ మిగిలిన విషయాల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ గురించి మాట్లాడుకుందాం. స్టోరీ నార్మల్ గానే ఉంది కానీ స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంది. డైరెక్షన్ కూడా పర్లేదు. అంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మనం కొన్ని సీన్లు మాత్రమే గెస్ చేయగలం, చాలా సీన్లు మనం గెస్ చేయలేం. నెక్స్ట్ హీరో, యాక్టర్స్ కాస్టింగ్ అన్ని క్యారెక్టర్లకి దాదాపుగా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. సినిమాలోని అందరి యాక్టింగ్ పర్లేదు, ఎక్కడా ఓవర్ అయినట్టు అనిపించలేదు. అలాగే శ్రీలీల యాక్టింగ్ కూడా పర్లేదు, కానీ శివకార్తికేయన్ యాక్టింగ్ మాత్రం డిఫరెంట్ లెవెల్లో సూపర్ గా ఉంది. ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వస్తే సాంగ్స్ ఏం మరీ అంత బాగలేదు. ఎండింగ్ లో ఉద్యమానికి వెళ్లే సాంగ్ తప్పితే మిగిలినవన్నీ చాలా యావరేజ్ గా ఉన్నాయి. కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. ఏ సీన్లకి ఎటువంటి మ్యూజిక్ పెట్టాలో పర్ఫెక్ట్ గా పెట్టారు. నెక్స్ట్ మూవీలోని సెట్స్ అండ్ విజువల్స్ విషయానికి వస్తే సెట్స్ అయితే చాలా బాగున్నాయి, విజువల్స్ కూడా పర్లేదు. నెక్స్ట్ ఎమోషన్స్ విషయానికి వస్తే మూవీలోని అన్ని ఎమోషన్స్ ని చాలా బాగా మెయింటైన్ చేశారు. కొన్ని సీన్లకి మనం సినిమాలో లీనమైపోయినట్టుంటుంది. ఇక ఫైనల్ గా మనకు మెయిన్ గా కావాల్సింది ఎంటర్టైన్మెంట్. మూవీని చూస్తున్నంత సేపులో ఎక్కడా బోర్ అనిపించదు. అలాగే అందులోని ఎమోషన్స్ కూడా మనం కనెక్ట్ అయ్యేలాగానే ఉంటుంది. అలాగే ఎండింగ్ కూడా లాజిక్ గానే పెట్టారు. వీటితో పాటు ఫైట్స్ కూడా బాగున్నాయి. ఇక ఫైనల్ గా రేటింగ్ విషయానికి వస్తే మూవీలోని అన్నిటినీ బేస్ చేసుకుని నేనైతే 7.5 రేటింగ్ ఇస్తాను. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కూడా హ్యాపీగా చూడొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, మూవీని మీరు ఒక తమిళ్ సినిమా అనుకుని మాత్రం చూడొద్దండి. అలా చూస్తే మీకు మేబీ నచ్చకపోవచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్, పరాశక్తి మూవీ రివ్యూ. ఈ రివ్యూ మీకు హానెస్ట్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ హానెస్ట్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై బాయ్.